అందరికి నమస్తే. ఏం విషయాలు, ఎట్లా ఉన్నారు? సో ఏప్రిల్ నెల దగ్గర పడింది, అందరూ బీటెక్లు డిగ్రీలు అయిపోతాయి కదా. స్టార్ట్ చేయండి, అప్లికేషన్లు వేస్తున్నారు కదా, వేసేయండి, అప్లికేషన్లు వేసేయండి, వచ్చేయండి. ఫ్రెండ్స్ మళ్ళీ మా వాళ్ళు 10 మంది దాకా వేసారండి అప్లికేషన్లు. ఎందుకు సంక్రాంతి దానికి చెప్పు, దేనికి నువ్వు ఫ్రెండ్స్ ఇంటికి రమ్మంటున్నావు? నాకు ఒక రీజన్ చెప్పు, అసలు దేనికి రమ్మంటాను అన్న. పాయింట్ నెంబర్ 1, నేను ఎవరిని ఎంకరేజ్ చేయట్లేదు ఇప్పుడు. సో ఫస్ట్ మనం ఇక్కడ దేనికి వస్తున్నాం అనేది క్లారిటీ అనేది వాళ్ళకి లేదు, కానీ నువ్వు ఇస్తున్నావు క్లారిటీ. నేను నా సైడ్ నుంచి నేను క్లారిటీ ఇస్తున్నా అంటే అన్న, ఇప్పుడు నాకున్న సిచ్యువేషన్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా వాళ్ళకి. సో ఇప్పుడు ఎవడు అడిగినా సరే ఫస్ట్, అరే మాస్టర్ చదువుకున్నా ఉద్యోగం వస్తుందా అని అడగట్లా, నువ్వు పార్ట్ టైంలో ఎంత సంపాదిస్తున్నావు, ఇంటికి ఎంత పంపిస్తున్నావు, ఈ పాయింట్లు మాత్రం రేజ్ చేస్తున్నారు వాళ్ళు. సో నేను వాళ్ళకి సమాధానం ఏం చెప్పాలి? ఇప్పుడు మనం కష్టపడతామన్నా, పార్ట్ టైం చేస్తాం, ఆఫ్లైన్లో వేసి ₹1,00,000 సంపాదిస్తాం, కానీ ఇక్కడ మనకు అయ్యే ఎక్స్పెన్సెస్ ఎవరికి తెలియదు కదా. 30,000 40,000 ఇంటి రెంట్ కడతాము, ఒక 30,000 మన కార్కి ఇన్సూరెన్స్, రోడ్ ట్యాక్స్ కడతాము. మన కాలేజ్ ఏమైనా పక్కన ఉంటుంది, ఇక్కడ నుంచి 300 కిలోమీటర్లు మన కాలేజ్. మరి వాటికి అయ్యే ఖర్చులు ఎక్స్ట్రా, మళ్ళీ బిల్స్, రెంట్లు, ఇవన్నీ వాళ్ళకి చెప్తా అర్థం చేసుకోరు కదా. అందరూ వినేవాళ్ళు ఏనండి, సూర్య ఫ్రెండ్స్ ఎవరైతే చెప్తున్నారో వాళ్ళకు కూడా చెప్తానా, సూర్య పార్ట్ టైంకి ఎంత కష్టపడ్డాడో నాకు తెలుసు. ఇప్పుడు ఇక్కడ చాలా మంది సూర్య ఫ్రెండ్స్ కూడా వచ్చున్నారు, చాలా మంది పార్ట్ టైం లేక ఎంత ఇబ్బంది పడుతున్నారు తెలుసా. అసలు ఇంటికాడ చేసిన అప్పులు అవి కట్టుకోలేక, ప్లస్ తెచ్చిన డబ్బు అయిపోయి అసలు తిండి తినేదానికి కూడా కష్టం అయిపోతుంది, పార్ట్ టైం దొరకట్లేదు. అసలు పాయింట్ నెంబర్ 1, అసలు ఎడ్యుకేషన్ లోన్ అనేది ఎందుకు పెడుతున్నారన్న? అసలు లోన్ అనేది ఎంత టఫ్ ఆప్షన్ అసలు. ఇప్పుడు లోన్ సింపుల్గా తీసుకొచ్చేస్తున్నారు, 20 లక్షలు తీసుకొస్తున్నారు, 12% 13% ఇస్తున్నారు, కట్టేటప్పుడు 60 లక్షలు కట్టాల్సి వస్తుంది. సో ఎవరో కదన్నా, నా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది, పేరు ఎందుకు, పేరు మెన్షన్ చేయొద్దు. సో ఇప్పుడు తనకి ఇబ్బంది ఏమైందంటే, కొంచెం ఏ ప్రాబ్లమ్స్ వచ్చి సబ్జెక్ట్ అవ్వలేదు తనకి, తను బ్యాక్ వెళ్ళిపోవాల్సి వచ్చింది. బ్యాక్ వెళ్ళింది, తను 25 లక్షలు లోన్ తీసుకున్నా. ఇప్పుడు తీరా చూస్తే నెలకు వచ్చి కరెక్ట్గా సెప్టెంబర్ నుంచి లోన్, 2023 సెప్టెంబర్ నుంచి లోన్ మొదలైందన్న, తను 2023లో వచ్చింది. నెలకి 41,000 ఆటో డెబిట్, 12 సంవత్సరాలు లోన్ కట్టాలంటన్న. ఇప్పుడు ఇండియా వెళ్ళింది, ఏం చేస్తాను? 41,000 అన్న. అమ్మో, అసలు బ్రో, అసలు మన ఇండియాలో ఇప్పుడు బేసిక్ శాలరీ చూస్తే ఒక 25 to 30K ఉంటుంది. అలాంటిది 41K పర్ మంత్ ఓన్లీ ఈఎంఐ కట్టుకుంటే అప్పుడు నీ శాలరీ మినిమం 1.5 lakh లేదా 1 lakh అని ఉండాలి సర్వే కావాలంటే. సో ప్రతి ఒక్కరికి ఏం చెప్పేది ఏంటంటే, మ్యాక్సిమం అప్పో చేసుకొని లేకపోతే సేవింగ్స్తో రండి, అంతేగాని ఈ లోన్లు, బ్యాంక్ లోన్లు పెట్టుకొని వచ్చారంటే నిజంగా అప్పులు పాలైపోతారు. ఒక 10-15 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయినట్టే మీరు. ఏది, మీరు ఇక్కడ జాబ్ తెచ్చుకొని సక్రంగా చదివి లేదా పార్ట్ టైంలు చేసుకొని కొంత సేవ్ చేసుకొని ఏమన్నా కట్టుకొని ఏదో పద్ధతిగా కష్టపడి చేసుకుంటేనే ఏదన్నా ఒకటి మీ వీడికి వచ్చిన దానికి యూజ్ అవుతుంది. లేదంటే డెఫినెట్గా అట్టర్ ఫ్లాప్. ఎంతమంది 100కి 95 మంది ఇండియాకి వెళ్ళిపోయి అప్పుల పాలు అయిపోయి ఇబ్బంది పడిపోతున్నారు. ఓన్లీ 5 మెంబర్స్, అంటే 5% మెంబర్స్ మాత్రమే కష్టపడి ఏదో జాబ్ తెచ్చుకోవడమో లేకపోతే ఈ పార్ట్ టైంలు చేసుకుంటూ సేవ్ చేసుకోవడమో లేదా 2 years PSWలో ఫుల్ టైం ఏదో ఒకటి చేసుకొని పెట్టిన దానికి 3 డబ్బున్నా సంపాదించుకొని అల్టిమేట్గా మనకు కావాల్సింది ఏంది, జాబ్లో సెటిల్ అవ్వాలి, లేదా వచ్చిన దానికి 2-3 డబ్బన్నా సంపాదించుకొని ఇండియాకి వెళ్ళి బిజినెస్ చేసుకో అడుగుతున్నాడు. అది కూడా చేయకుండా వచ్చి లోన్లు పెట్టుకొని ఆ డబ్బుతో ఖర్చు పెట్టుకొని ఎంజాయ్ చేసి వెళ్ళిపోయి పేరెంట్స్ మీద దోచేస్తే ఎంతవరకు కరెక్ట్ చెప్పు అన్నా. నేను చెప్పేది ఒకటే అన్న, ఇప్పుడు లోన్లు పెడుతున్నారు వీళ్ళు. లోన్లు పెట్టాక ఇప్పుడు ఫస్ట్ మనం యూకేలో ఉన్నాం కాబట్టి యూకే గురించి మాట్లాడుకుందాం అన్న. ఇప్పుడు ఏ దేశంలో ఉన్నా, ఏ స్టూడెంట్కైనా, ఏ మనిషికైనా అదే ప్రాబ్లమ్స్. సో మనం ఇక్కడ ఉన్నాం కాబట్టి, నేను ఇక్కడికి వచ్చి 7 నెలలు అయింది. సో నేను ఫేస్ చేసిన ప్రాబ్లం గురించి ప్రస్తుతానికి మాట్లాడదాం, చెప్పు, ఓకేనా? ఈ 7 నెలల్లో నేను పార్ట్ టైం ఎంత సంపాదించగలిగాను, నేను ఫీజు ఎంత కట్టగలిగాను, పార్ట్ టైం చేసి ఫీజు ఎట్లా కడతా ఉన్నా. ఇప్పుడు నేనే చెప్తున్నాను, నాకు ₹1,00,000 వస్తుంది అనుకోపోని, ₹1,00,000 1,10,000 వస్తుందన్న. 1,10,000తో నేను ఇంటర్నెట్లే కట్టినా, నా కార్ ఎక్స్పెన్సెస్ చూసుకున్నా, నా కాలేజ్ ఎక్స్పెన్సెస్ చూసుకున్నా, ఇంట్లో బిల్స్ మేనేజ్ చేసుకున్నా, స్ప్లిట్స్ మేనేజ్ చేసుకున్నా, నేను ఏ విధంగా ఫీజు పక్క తీస్తాను అని అనుకుంటున్నారు నా ఫ్రెండ్స్. నాకు అర్థం కావట్లేదు ఇంకా స్టిల్. సో పాయింట్ నెంబర్ 1, పార్ట్ టైం చేసి ఫీజు కడతాం అనేది అసంభవం. నువ్వు పార్ట్ టైం చేసి ఫీజు కట్టాలంటే నువ్వు స్టూడెంట్ ఉన్నప్పుడు 20 గంటల నుంచి చేయడానికి అవదన్నా. ఇప్పుడున్న పరిస్థితిలో రైడ్లు బేభత్సంగా జరుగుతాయి. మన ఇంటి పక్కన ఫార్గాస్ స్ట్రీట్లో జరిగిందన్న నిన్న కాక మన రైడ్. పొర్రపాటున పట్టుకుంటే ఏంటి పరిస్థితి? అది తీసుకున్న లోన్ పరిస్థితి ఏంటి? అక్కడ మన బ్యాంకులో పెట్టిన గోల్డ్ పరిస్థితి ఏంటి?
మన పేరెంట్స్ అయితే నలిగిపోయేది. అదే చెప్పేది, ఇక్కడికి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఏంటంటే ఫస్ట్ డబ్బు చేసేస్తారు. డబ్బు చేసిన వెంటనే ఇంకా ఎక్కువ సంపాదించాలని ఆశ పెరిగిపోతుంది. ఆశ పెరిగిన తర్వాత ఈ దాని వెనకాల ఉండి వచ్చే కాన్సిక్వెన్సెస్ చూసుకోవట్లేదు. స్టూడెంట్స్ ఎంత ఇమిగ్రేషన్ ఎంత ఎంత టఫ్గా ఉండదో, ఎంత ఇదిగా మిమ్మల్ని బ్యాన్ చేసి పంపిస్తుందో మీకు తెలియదు. అనుభవించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అప్పటికప్పటికే వస్తారు, నిన్ను వెంటనే నీ వెనకలనే పరిగెత్త వచ్చి ఇంటికి వచ్చి నీ పాస్పోర్ట్ తీసుకొని అసలు కట్టు బట్టలతో నిన్ను తీసుకెళ్లి ఒక రూమ్లో వేస్తారు. అక్కడి నుంచి అక్కడే ఫ్లైట్ బుక్ చేసి అట్టే పంపిస్తారు. ఆ ఫ్లైట్ టికెట్ డబ్బులతో కూడా నీతోనే కట్టిస్తారు. మళ్ళీ అది కడితేనే నీ పాస్పోర్ట్ నీకు ఇస్తారు. అది బ్రో, చేయండి, పార్ట్ టైములు చేయండి, కానీ చాలా జాగ్రత్తగా చేయండి. చేస్తే ఎన్ఐ చేయండి, మాక్సిమం ఎన్ఐఏ ప్రిఫర్ చేయమంటాను నేను. క్యాష్ ఇన్ హ్యాండ్ వద్దంటాను. ఒకవేళ క్యాష్ ఇన్ హ్యాండ్ చేసినా కానీ అతి నమ్మకంగా అతి జాగ్రత్తగా చేసుకోవాలి, కష్టపడాలి, డబ్బు సేవ్ చేసుకోండి అని చెప్తాను. ఒక స్టూడెంట్ కి బేసిక్ ఎన్ఐ సరిపోతుంది. 20 hours రన్ చేస్తే నువ్వు బయట నీకు బేసిక్ పే ఇయర్ 12.21 వెళ్ళిందన్న. లాస్ట్ ఇయర్ 11.44, అంటే 1200 వేసుకోండి, ఇయర్ 1300 వెళ్ళింది. సో మీరు 20 గంటలు వారానికి కొట్టుకున్నా నెలకి మీకు వచ్చేసరికి 80,000 90,000 వస్తుంది. సో మనకి ఇంటర్నెట్కి ఇబ్బంది ఉండదు, బిల్స్కి ఇబ్బంది ఉండదు, నీకు ఇక్కడ లివింగ్ ఎక్స్పెన్సెస్ గడిచిపోతాయి, ఇబ్బంది ఉండదు. నేను చెప్పేది ఏంటంటే కాలేజ్ ఫీజులు కట్టొచ్చు, ఇంటికి ఒక 20,000 30,000 పంపించవచ్చు. ఈ కాలంలో మాత్రం కనొద్దు. ఇది క్లారిటీ. పాయింట్ నెంబర్ 2, ఎడ్యుకేషన్ లోన్ గురించి మనం మాట్లాడుతాం ఇప్పుడు పాయింట్. సో మనకి యూకే వచ్చేసరికి వేసే ఎట్లా వస్తుందంటే నువ్వు తీసుకునే కోర్సుని బట్టి. ఈ కోర్సులు ఎట్లా అంటే మనకి 18 months అని 24 months అని ఉంటాయి. సో ఆ కోర్స్ తీసుకున్న 2 years నీకు వీసా వస్తుంది. ఆ తర్వాత 4 months గ్యాప్ ఇస్తాడు వీసా చేంజ్ చేసుకుంటాకి. దాని తర్వాత పిహెచ్డబ్ల్యూ వచ్చిందనుకో 4 years. మనకు ఉండే లోన్ ఎన్ని సంవత్సరాలు ఉన్నా 12 సంవత్సరాలు. నువ్వు యూకేలో ఉండేది ఎన్ని సంవత్సరాలు? 4 సంవత్సరాలు. 4 సంవత్సరాలు 60 లక్షల లోన్ ఎట్లా కడతాడన్నా? బయట ఉన్న సిచ్యువేషన్లో ఇక్కడ యూకేలో ఉన్న సిచ్యువేషన్లో బయట జాబ్ కొట్టడం అనేది నేను కష్టమని చెప్పను. నీకున్న నాలెడ్జ్ బట్టి ఒకటి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎవరికైనా సరే ఇక్కడ లోకల్ వాళ్ళకి. ఇప్పుడు మన ఏరియాలో ఉంటే మనకు ప్రిఫరెన్స్, సో ఈ ఏరియాలో ఉంటే వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇచ్చాక వాళ్ళని తలదండి మనం కొట్టాలి జాబ్ ఇక్కడ. సో నీకెంత క్యాపబిలిటీ ఉంటే నువ్వు ఇక్కడ జాబ్ కొడతావు. అది పాయింట్ నెంబర్ 1. సో నా సజెషన్ నా సైడ్ నుంచే నేను అంటే వచ్చిన 7 నెలల్లో నేను గమనించింది ఏంటంటే అన్న, మంచిగా ఇండియాలో ఒక 2-3 నెలలు 2-3 సంవత్సరాలు పోయినా సరే ఒక మంచి ఎక్స్పీరియన్స్ తెచ్చుకొని ఆన్ సైట్లో వచ్చినప్పుడు మాత్రం సుఖం అన్నా. ఆన్ సైట్లో వచ్చినప్పుడు సరికి ఏమైతుందంటే నా ఫ్రెండ్ ఒకడు వచ్చాడు, అకామిడేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఏంది 3 లక్షలు అకామిడేషన్ మొత్తం ఇయర్లీ వన్స్ మొత్తం పే చేశాడు. 2 years చదువుకుంటాక మాస్టర్స్ మొత్తం ఆడే స్పాన్సర్ చేస్తున్నాడు. మళ్ళీ 2 years నుంచి వెళ్ళిపోయాక మళ్ళీ అక్కడ జాబ్ చేసుకోవచ్చు. లేదు నీకు అదృష్టం కొద్ది వాడి కంపెనీ ఇక్కడ ఉంటే కనుక వాడే స్పాన్సర్షిప్ ఇచ్చి ఇక్కడ గడిపిస్తున్నాడు. అవి నమ్ముకొనే మనం ఇక్కడ సెట్ అవ్వాలంటే అవ్వదు. అవి ఓన్లీ 1 or 2%. 100 మెంబర్స్లో ఒకరిద్దరికి అలాంటి ఆప్షన్స్ ఉంటాయి. అదే దాన్నే పెట్టుకొని మనం సర్వైవ్ అవ్వాలంటే అవ్వదు. బెటర్ ట్రై టు బెస్ట్ ఆప్షన్స్. బట్ అలా లేనప్పుడు కూడా మనం ఏం చేయాలంటే నెక్స్ట్ ఇంకా తగ్గిపోకుండా ఎలా మనం చూసుకోవాలనేది చూసుకోవాలి అన్న. ఇప్పుడు డబ్బులు సేవింగ్స్ అంటే ఇక్కడ వీకెండ్ వస్తే మనకి ఇండియాలో అంటే ఒక రోజే అన్న వీకెండ్. ఇక్కడ యూకే అబ్రాడ్ కంట్రీస్కి వచ్చేసరికి అయినా సరే వీకెండ్ అనేది 2 రోజులు. ఈ 5 రోజులు సోమ మంగళ బుధ గురు శుక్రవారం ఈ 5 రోజులు కష్టపడింది తీసుకెళ్ళి శనివారం తగలబెట్టేస్తారు. ఇంకా ఏ విధంగా సేవింగ్స్ అవుతాయి అన్న? అదే చేసేది. ఇప్పుడు బేసిక్గా ఇక్కడికి వచ్చే వాళ్ళు మినిమం 23 years 24 years వాళ్ళు వస్తారు. ఆ ఏజ్లో ఏంటంటే ఒకటి సెల్ఫ్ ఇండివిజువాలిటీ కానీ ఇండిపెండెన్సీ కానీ డిపెండెన్సీ ఎక్కువ ఉంటుంది. పేరెంట్స్ మీద డిపెండ్ అవుతారు. ఏదైనా అవసరం అయితే వెంటనే పేరెంట్స్ దగ్గర తీసుకోవచ్చులే అన్న ఇదితో వాళ్ళు సంపాదించినంత ఖర్చు పెట్టి పెడతారు. నేను మరి వెంటనే ఇంట్లో వాళ్ళకి నాన్న ఫీజు కట్టాలా, నాన్న అది కావాలని చెప్పి ఫోన్ చేసి డబ్బు తీసుకుంటారు. అది దొప్ప పెడతారు. ఇంట్లో వాళ్ళు అప్పుల పాలు అయిపోయా, మనోడు సంపాదించింది సంక్రాంతిపోయా 1-2 సంవత్సరాలు అట్టే గడిచిపోతుంది. తర్వాత అప్పులు కట్టే టైంకి తెలుస్తుంది మనోడికి. అప్పుడు ఏజ్ పెరిగిపోయా. అదే కదా, అండర్ గ్రాడ్యుయేట్ చేసే టైంకి ఇక్కడికి వచ్చేసావు. నీ ఏజ్ లో ఉండే వాళ్ళు ఆల్రెడీ 2 years ఎక్స్పీరియన్స్ సంపాదించేసి వాళ్ళేమో జాబులు కొట్టుకుని ఆడనే జాబులు సెటిల్ అయిపోతారు. నువ్వు ఏడేమవుతావు? నీకు ఎక్స్పీరియన్స్ ఉండదు, ఏముండదు. ఏడేమో నీకు డిగ్రీ పాస్ అవుతావో లేదో తెలియదు. ఒకవేళ పాస్ అయినా కానీ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. మళ్ళీ ఫ్రెషర్ నువ్వు లెక్కకి. యూకేలో కానీ సంపాదించకపోతే ఒకవేళ ఇండియాకి వెళ్ళిపోయావు అనుకో, ఇండియాలో కూడా మళ్ళీ ప్రెషర్ కింద రాదు. మళ్ళీ ప్రెషర్ కింద ఆడ మళ్ళీ నా డబ్బులు జాబ్ రాస్తుందో తెలియదు, ఏ దిక్కు తెలియదు. ఈడ డబ్బు చూసి నువ్వు మళ్ళీ ఆ డబ్బుకి నువ్వు అసలు సెట్ కావు. అసలు మైండ్ సెట్ మారిపోద్ది. సగానికి సగం వీడికి అబ్రాడ్కి వచ్చే వాళ్ళ జీవితం వాళ్ళే నాశనం చేసుకునేస్తున్నారు.
కాకపోతే ఒక 10%, 10 మంది మాత్రం, 100లో 10 మంది మాత్రం హ్యాపీగా కష్టపడి ఏదో ఒక దారిలో మెయిన్గా బిజినెస్ సైడ్ వెళ్ళిపోతారు. డబ్బు సంపాదిస్తావు, డబ్బు సంపాదించిన దాన్ని ల్యాండ్ అన్న కొను, గోల్డ్ అన్న కొను, బిజినెస్ కన్నా ఇన్వెస్ట్ చేసుకో, లేదా జాబ్ చేయాలంటే జాబ్ చెయ్యి, ఎవడొద్దన్నాడు. ఏదో యూటిలైజ్ చేసుకోవాలి, అంతేగాని టైం వేస్ట్ అయితే చేయకూడదు. అది పాయింట్ అండి, నేను ఆ మాటకి అగ్రీ చేస్తాను. కానీ ఇక్కడికి వచ్చి నేను చూసిన ఈ చిల్లర బతుకులు ఎంత చిల్లర చేస్తున్నారంటే ఆడ బతిన దానికంటే ఈడ బతికి చాలా దారుణంగా బతుకుతున్నారు ఇక్కడ. ఏ మాటకి ఆ మాట చెప్తానా, ఇక్కడ యూకేకి అంటే యూకేనే కాదు, అబ్రాడ్కి ఎవరైనా ఒక పర్సన్, లేడీస్ కానీ జెంట్స్ కానీ ఎవరైనా వచ్చినారంటే లైఫ్ అంటే ఏందో తెలుస్తుంది. అది నిజమా? తిండికి చూడు, అడుక్కు తినేవాడి లైఫ్ కూడా హ్యాపీగా ఉంటుంది. నిజంగా చెప్తానా, ఇక్కడికి వచ్చే వాళ్ళ లైఫ్ టార్చర్ అంటే టార్చరు. నీ ఫుడ్ నువ్వు చేసుకోవాలా, కొత్తగా నువ్వు నీ సొంతంగా అన్నీ చేసుకోవాలా. ఫుడ్ చేసుకోవాలి, జాబ్ చేసుకోవాలి, బట్టలు ఉతుక్కోవాలి, ఈ మా అంట్లు దోముకోవాలి, A to Z. ఇంకా మళ్ళీ నువ్వు షేరింగ్లో ఉంటావు, వాళ్ళు వీళ్ళు గోలా కొట్టుకోవడం, ఆ పని చేయరా ఈ పని చేయరా అని చెప్పి అసలు మెంటల్ టార్చర్ ఎట్టుంటుందంటే లైఫ్ అంటే ఏంది అనేది నువ్వు యూకేకి అబ్రాడ్ వచ్చినావంటే తెలుస్తుంది నీకు లైఫ్ అంటే ఏంది అనేది. అది యూకేకనే కాదు, ఎక్కడికైనా కానీ. నేను 100% అగ్రీ చేస్తాను ఆ మాటకి. ఇక్కడ తిండికి లోటు, తినలేము అనే ఆప్షన్ ఉండదు. ఎందుకంటే ఆ వండుకునే టైం దొరకదు. ఫస్ట్ మనకి ప్రిపేర్ చేసుకోలేము. ఇప్పుడు మనతో పాటు ఫ్రెండ్స్ ఉన్నారు కదా, మన ఫ్రెండ్స్ ఏదో ఒకటి చేస్తారని అనుకుంటాం. ఆడి షిఫ్ట్ ఉండదా? ఆడుకో టైంలో షిఫ్ట్ ఉంటే నీకు ఇంకో టైంలో షిఫ్ట్ ఉంటుంది. ఆ టైంలో నువ్వు ఎట్లా ప్రిపేర్ చేసుకుంటావు? పైనుంచి కిందకి రావాలంటే అవ్వదు. ఇక్కడ ఉన్న చలికి ఏంటంటే జాయింట్ పెయిన్స్ వస్తాయి, మోకాళ్ళు నొప్పులు వస్తాయి, అసలు ఒళ్ళు సహకరించదు ఇక్కడ నువ్వేం వర్క్ చేయాలన్నా సరే. ఇది వాస్తవం. పాయింట్ ఏంటంటే కరెక్ట్ పాయింట్, ఒళ్ళు సహకరించదు అంతే. పని చేసుకునే టైం ఉంటుంది. ఏది పార్ట్ టైం నువ్వు 20 hours కానీ వర్క్ చేసి కాలేజీకి కానీ ఒక టయానికి వెళ్తే నీ పని నువ్వు చేసుకునే టైం ఉంటుంది, కానీ చేసుకునేదానికి ఓపిక ఉండదు. ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి లల్లిపెట్టిలా పెరిగినాం కదా. ఇంటికాడ మా అమ్మ చేసి పెడుతుంది, నాయన ఏదో ఎవరెవరు చేసి పెడతారు, నాయన డబ్బు ఇచ్చినాడు డబ్బు బయటకు తింటావు హ్యాపీగా. ఈడ అట్ట కాదు కదా, ఈడ నీకు నువ్వు సంపాదించుకోవాలా, ఇంట్లో వాళ్ళు అడగలేవు, నువ్వు చేసేదానికి ఓపిక ఉండదు. కొట్టుకొని చేస్తే ఏం చేస్తారు? కొట్టుకొని చేస్తారు, ఇంకా అయిపోయాయి. కొట్టుకుంటే వీళ్ళు సావరన్నా, ఇంట్లో చంపేస్తారన్నా. ఇంట్లో వాళ్ళు చేస్తారు, నువ్వు చేస్తావు ఆటోమేటిక్. ఏముంది నాన్న, అయిపోయిందన్న నా పరిస్థితి అయిపోయింది, అర్జెంట్గా 20,000 30,000 కావాలంటే వాళ్ళు ఏదో ఒకటి చేసి ఏదో ఒకటి తాగి పెట్టేస్తారన్నా. ఇంకా కన్నపాపాన్ని ఏం చేస్తారు? వాళ్ళైనా సరే ఏం చేయరు, వాళ్ళని కష్టపట్టి వాళ్ళ డబ్బులు ఇచ్చుకుంటారు వాళ్ళతో. నువ్వు మగోడైతే ఇంట్లో వాళ్ళని డబ్బు అడగకుండా కష్టపడి సంపాదించుకొని నీ సొంతంగా నువ్వు నిలబడాలనుకుంటేనే అబ్రాడ్కి రా. అర్థమవుతుందా? ఇంట్లో వాళ్ళని ప్రతిసారి డబ్బు అడుగుతా నువ్వు బతకాలంటే వాళ్ళని ఇబ్బంది పెట్టి నువ్వు ఇబ్బంది పడతావు ఫ్యూచర్లో 100%. అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. డబ్బు విషయంలో మాత్రం ఈ దేశంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ జరిగే అక్కడ ఇండియాలో అంతా అసలు బేసిక్, అసలు వేస్ట్. అసలు జీవితం అంటే ఏంటి, అసలు పుట్టకంటే ఏంటో కూడా తెలుసు. ఇక్కడ వస్తే నువ్వు తిండి విలువ కాదు కదా, తల్లిదండ్రుల విలువ కాదు కదా, ప్రతి ఒక్కటి నేర్చుకుంటావు ఇక్కడ. ఎవడో కాదు, నీ పక్కన షేరింగ్ ఉంటావు కదా, మన రూమ్లో ఎవడో కూడా, మన ఫ్రెండ్ ఎవడో ఉంటాడు కదా, ఆడే నేర్పిస్తాడు నీకు జీవితం అంటే ఏంటి. పక్కన మనకు తీసి పొడిస్తే ఎట్లా ఉంటుంది, వెన్నుపోటు అంటారు, ఐడియా ఉందా? ఆ డిప్ క్లియర్గా తెలుగుతామాట ఈ దేశం వస్తే ఇక్కడికి. నువ్వు ఈ డైలాగ్ అయిన తర్వాత నాకు ఒక టాపిక్ గుర్తొచ్చింది. చెప్పన్నా. మ్యాటర్ ఏంటంటే బ్రో, ఫ్రెండ్షిప్ అనేది నేను చాలా వాల్యూ ఇస్తాను ఫ్రెండ్షిప్కి. బట్ ఇండియాలో నువ్వు చేసే ఫ్రెండ్షిప్ వేరు, అదే అబ్రాడ్కి వచ్చి చేసే ఫ్రెండ్షిప్ టోటలీ డిఫరెంట్. 100% మారిపోతుంది, 200% మారిపోతుంది, టోటల్ రివర్స్ అయిపోతుంది. సీన్ మారిపోతుంది. ఎందుకంటే ఇండియాలో వేరు, నీకు డబ్బు పెద్ద ఖర్చు ఉండదు, అంత కాస్ట్లీ లైఫ్ ఉండదు, నీ సొంతంగా నువ్వు సంపాదించవు, ఒకవేళ సంపాదించినా కానీ ఈక్వల్గా సంపాదిస్తావు, ఏదో ఒకటి ఉంటుంది. కానీ ఇక్కడికి వచ్చావంటే రెంట్లు షేర్ చేసుకోవాలి, ఫుడ్ షేర్ చేసుకోవాలి, బయటికి వెళ్ళే పెట్రోల్ షేర్ చేసుకోవాలి. ఒకటి కారు ఉంటుంది, ఇంకోటికి కారు ఉండదు. కారు ఉండేవాడేమో గొడవ, కారు లేనివాడిదో గొడవ, రెంట్కో గొడవ, వంట చేసుకునే తానో గొడవ. అసలు రియల్ క్యారెక్టర్స్ అనేది అబ్రాడ్కి వచ్చిన తర్వాత బయటపడుతుంది. రియల్ ఫ్రెండ్షిప్ అనేది అర్థానికి బయటకు వస్తేనే అర్థమవుతుంది నీకు. ఇది నిజమైన వాస్తవం. ఇది మీరు ఏదైనా అనుకోండి, ఇది ఓపెన్. అక్కడుండి చూసే లైఫ్ వేరు, ఇక్కడికి వచ్చి ఫేస్ చేసే లైఫ్ వేరు. కళ్ళద్దరు పట్టేసి కాళ్ళకి బూట్లు వేసి కార్లో తిరిగేసి 2 స్నాపులు పెట్టేస్తే అయిపోదు. అది కాదు అబ్రాడ్ లైఫ్. ఇక్కడ లైఫ్ కంప్లీట్లీ డిఫరెంట్. బయటికి ఎవరు మాట్లాడతారు, ఇంట్లో తెలిసిపోద్ది కదా, లేదా బయట ఎవరికైనా తెలిసిపోద్ది కదా, పలువులు పోతాయి కదా.
అందుకనే వాస్తవాలు ఎవరు మాట్లాడరు. నేను చెప్పేది ఏంటంటే, ఉంటే సొంత నీ ఓన్ మనీ లేదా మీ ఇంట్లో వాళ్ళ బంగారం ఏదో ఒకటి ఇన్వెస్ట్ చేసుకుంటారా, అంతేగాని ఈ లోన్లు టెన్షన్లు పెట్టుకోవద్దు. నా సైడ్ సజెషన్ అది. ఇప్పుడు లోన్లు కూడా ఊరికి ఎవరన్నా, ఇప్పుడు ఇంట్లో ఇల్లు స్థలాల్లో పెడతాం. రేపటి రోజు మన తల్లిదండ్రులు ఏదన్నా పోనీ ఏ జాబ్ చేయకుండా ఇంట్లో కూర్చుంటే, మనకు కూడా ఏ జాబ్ లేక ఇండియా వెళ్ళిపోతే మనకు ఉన్న ఇల్లు పోయే, ఆ ఉన్న కొద్ది గొప్ప ఆస్తులు పోయే. ఇప్పుడు అఫ్కోర్స్ అంతే కదన్న. ఇప్పుడు 2 నెలలు చూస్తారు, 4 నెలలు చూస్తారు బ్యాంక్ వాళ్ళు, తర్వాత ఆ స్థలాలు ఆయన లాగేసుకుంటారు కదా. లోన్లు తెచ్చుకోవద్దు అని నేను చెప్పట్లేదు. నేనైతే నా పర్సనల్ వ్యూగా తెచ్చుకున్నా కానీ నువ్వు ఇక్కడ కష్టపడితే నిజంగా చెప్తున్నా 1 ఇయర్ కోర్సు 2 ఇయర్స్ టైం ఉంటుంది. 2 ఇయర్స్ నువ్వు ఫుల్ టైం వర్క్ చేసుకోవచ్చు. 2 ఇయర్స్ ఫుల్ టైం వర్క్ చేసుకున్న టైంలో ఒకవేళ నువ్వు ప్రొఫెషనల్గా నువ్వు ట్రై చేస్తా ఉన్నా కానీ ఒక ఫుల్ టైం జాబ్ అనేది వెతుక్కొని ఫుల్ టైం జాబ్ 2 ఇయర్స్ కానీ కష్టపడితే ఆ లోన్ క్లియర్ అయిపోతుంది 100%. కానీ కష్టపడాలి, అది కష్టపడితే ఆ లోన్ క్లియర్ అవుతుంది. లేదంటే మీ ఇంట్లో వాళ్ళు ముంచినట్టు అయిపోతుంది, నువ్వు మునిగిపోయినట్టు అయిపోతుంది. అలాంటి వాళ్ళకి, కష్టపడే మనస్తత్వం లేని వాళ్ళకే నేను చెప్పేది లోన్లు పెట్టద్దండి. అది ఇంకొక పాయింట్ అన్న, ఇది రీసెంట్గా ఇక్కడ నాకు వచ్చిన ఫ్రెండ్స్కి జరిగింది. లాస్ట్ జాయిన్ ఇంటేక్ వచ్చిన ఈ 2025 జాయిన్ ఇంటేక్కి 3 ఫ్రెండ్స్ వచ్చారు. 3లో ఇద్దరు గమనించింది ఒకటే 2 పాయింట్లు. లోన్లీ ఉండడం, 2 డిప్రెషన్కి గురవడం. నేను ఇక్కడికి వచ్చిన వారం రోజులకి నేను ఈ కంట్రీ వదిలేసి వెళ్ళిపోతా అంటున్నాడు. నువ్వు అక్కడ ఏం ఫిక్స్ అయ్యొచ్చో మళ్ళీ నువ్వు ఇక్కడికి వచ్చి ఏం ఫిక్స్ అయ్యి వెళ్ళిపోతా అంటున్నావు. దేనికి వచ్చినా అడిగి అంత డబ్బు ఖర్చు పెట్టి నువ్వు మళ్ళీ తిరిగి వెళ్తే ఎంత ఖర్చు అవుతుంది అంటే ఎంత లాస్ అవుతుందన్న? 3 లక్షలు వీసాకి మన యూనివర్సిటీ కట్టింది, మళ్ళీ రిఫండ్ ఎంతో ఆడ తీసుకుంటాడు. మళ్ళీ 5 లక్షలు కడితే 1 2 లక్షలు పోతాయి అందులో. అసలు ఒకటే ఫిక్స్ అయిపోవాలి. ఇక్కడ మనం బ్లైండ్గా వస్తున్నప్పుడే డిప్రెషన్ అనే విషయం పక్కన పెడితే ఒంటరితనానికి అలవాటు పడాలి. ఫస్ట్ మనం అక్కడ ఉన్నప్పుడే అలవాటు పడాలి. ఈ అబ్రాడ్ లైఫ్ అనేది ఎట్లా అంటే నడి మధ్య సముద్రంలో వదిలేసినట్టే. ఇంకా నువ్వు ఇంకా ఈదుకుని ఒడ్డుకు వస్తే నువ్వు మొగోడివి, మధ్యలో చేస్తే నీ దారి నువ్వు అంతే, అయిపోయింది ఇంకా జీవితం, ఇది కథం. నువ్వు చావు కానీ, కాకపోతే ఆ సముద్రంలో నిన్ను ఎవడన్నా వచ్చి రెస్క్యూ చేసేకి మినిమం 10-15 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయినట్టే. నువ్వు 10-15 సంవత్సరాలు పడుతుంది నీకు మళ్ళీ ఎవడన్నా వచ్చి నిన్ను రెస్క్యూ చేయాలన్నా, కాపాడాలన్నా కానీ, లేదా నువ్వు మళ్ళీ ఏదన్నా ఒక సోర్స్ ఎత్తుక్కోవాలన్నా కానీ 10-10 సంవత్సరాలు నువ్వు వెనక్కి వెళ్ళిపోయినట్టే. అప్పుడు ఆ టైంకి ఏమవుతుంది? పెళ్ళంట అవుతుంది నీకు. ఒకవేళ పెళ్ళి అయినా కానీ నీకు సోర్స్ ఉండదు, డబ్బు, ఇన్కమ్, మొత్తం ఫ్యామిలీని ఒక స్టెప్ కింద తీసుకొచ్చేసినట్టే. మొత్తం అందరూ నీ కుటుంబం, నీతో పాటు నీతో అన్నదమ్ములు ఎవరన్నా, అక్క చెల్లెలు ఎవరన్నా అందరూ అనుకోడిపోయినట్టే. ఇప్పుడు అఫ్కోర్స్ సిబ్లింగ్స్ ఎవరున్నా సరే, ఇప్పుడు చెల్లెలు ఉన్నారనుకన్నా వాళ్ళకి పెళ్లి చేయాల్సిన బాధ్యత ఉంటుంది. ఎంతమంది మనకు ఉంటుంది కదా, మన ఫ్యామిలీ విషయం పక్కన పెడితే. కరెక్ట్ పాయింట్ తీసుకొచ్చావు. మామూలుగా ఒక 2 ఉన్నారనుకోండి ఒక కుటుంబంలో పిల్లలు, దాంట్లో ఫస్ట్ వాడిని మ్యాక్సిమం అబ్రాడ్ పోతాడు, ఎందుకంటే వాడే ఫస్ట్ ఫినిష్ చేస్తాడు స్టడీస్ కాబట్టి. ఫస్ట్ వాడు సక్రంగా లేడు, దొబ్బింది, ఫైనాన్షియల్ మొత్తం వాడి మీద ఇన్వెస్ట్ చేస్తారు. అమ్మాయి అయినా అబ్బాయి అయినా వాళ్ళ మీద ఇన్వెస్ట్ చేస్తారు. మొత్తం అది దొబ్బిందే అనుకో, నెక్స్ట్ ఏంటి? అవతల ఉండేవాడి పరిస్థితి ఏంది? వాడి సంఖ్య ఆగిపోయినట్టే 100%. అలా కాకుండా నువ్వు నిలబడుకొని ఆ రెండో వాడికి కూడా నువ్వు హెల్ప్ చేసినావంటే అది మగతనం, అది రెస్పాన్సిబిలిటీ. అది ఆడవాళ్ళు అన్నా కానీ మగవాళ్ళు అన్నా కానీ అది అట్లా చేసుకోవాలనేది నేను చెప్పేది. అలా చేయట్లేదు. 95% అందరూ ఫెయిల్ అవుతున్నారు, 5% మాత్రమే సర్వైవ్ అవుతున్నారు. నువ్వు ప్రొఫెషనల్ జాబే కొట్టాలా అని ఏం లేదు. ఏ జాబ్ అయినా కానీ పర్ఫెక్ట్గా చేసుకో. ఫుల్ టైం జాబ్స్ నెంబర్ ఆఫ్ ఉన్నాయి. పర్ఫెక్ట్గా డబ్బు నువ్వు సేవ్ చేసుకొని సంపాదిస్తే ఇండియాలో నువ్వు ప్రొఫెషనల్ జాబ్ చేసే వాడికన్నా ఎక్కువ సంపాదించి సేవ్ చేయగలుగుతావు. అల్టిమేట్గా మనకు కావాల్సింది మనీ మాత్రమే. అది మనీ నువ్వు సేవ్ చేయి. అది కావాల్సింది మనీ. అది సో దాని మనీ కావాలంటే నువ్వు ఆటోమేటిక్ కష్టపడాలి. నేను ఫైనల్గా చెప్పేది ఒకటి, ఎవరికైనా ఇచ్చే సజెషన్ ఒకటే, స్నాపులు చూసో ఇక్కడ వీడియోలు చూసో ఏ సినిమాలు చూసో ఇక్కడ రావడం కాదు. బయట కంట్రీకి ఎవడొచ్చినా సరే మంచిగా మాస్టర్స్ కంప్లీట్ చేసుకోవాలి. లేదు నాకు డబ్బు ఉంది, నేను వస్తాను ఎంజాయ్ చేస్తానంటే హ్యాపీగా ఆల్వేస్ ఈ దేశాలు ఆల్వేస్ ఇట్లా రమ్మని దగ్గరుండి తీసుకొస్తాయి ఇక్కడికి నెంబర్ 1 ఖర్చు పెట్టడానికి.
నీకు ఎంత వస్తున్నా సరదాగా ఒక సంవత్సరంతో కరగబెట్టి వచ్చాడు. అది మ్యాటరే కాదు. కెసినోలని అక్కడ మనకంటే ఇల్లీగల్, మనకంటే వాటర్లో ఉండాలి. ఇక్కడ మొత్తం ల్యాండ్ మీదే ఉంటాయి. సందుకో కెసినో, సిటీ సెంటర్కి 2-3 కెసినోలు రెడీగా ఉంటాయి, ఆహ్వానిస్తారు రోజు రండ్రా అని. ఫ్రీ డ్రింక్స్ పెడతారు లోపల చక్కగా. ఇక ఇక్కడ రాగానే బీఆర్పీలు అనుకుంటూ ఉంటాయి. ఇక్కడ మనకి ఆధార్ కార్డు ఎట్లాగో అక్కడ నీకు అవి ఇచ్చేస్తారనమాట. నీకు చక్కగా ఫ్రీ డ్రింక్స్ ఇస్తారు. ఆడినానా తగలబెట్టినా డబ్బులు అంటారు. చక్కగా ఎంజాయ్ చేయొచ్చు, ఇక్కడ కూడా రావచ్చు. సగం మంది అన్న నా ఫ్రెండ్స్లో ఎవరో కాదు, మొన్న లోన్ పడిందన్న మా వాడికి 5 లక్షలు తీసుకెళ్తే 3 లక్షలు తీసుకెళ్ళి కేసులో పెట్టేసాడు అన్న. ఇప్పుడు ఇప్పుడు ఆడి పని చెప్పింది. ఇప్పుడు ఇంట్లో అడగపోతున్నాడు డబ్బు. ఫ్రెండ్స్కి ఫోన్ చేసి ఆడ పార్టీ లేదు, వచ్చిన ఫీజు ఏం చేసి దానికి డబల్ చేసి కారు కొందాం అనుకున్నాడంట. కిషన్ ఎందుకు ఆడేవరా అంటే, మామ కారు తీసుకుందాం అనుకున్నా మామ, అందులో కిషన్ ఆడాను మామ. 3 లక్షలు పెడితే ఒక 5 లక్షలు వస్తాయి అంటే వాళ్ళ ఫ్రెండ్ ఎవడో 1000 పెడితే 1500 ఎంత వచ్చినాయి అంట అన్న. ఇప్పుడు వీడు 3 లక్షలు తీసుకెళ్ళి పెట్టాడు, 10 రూపాయలు కూడా లేవు వీడి దగ్గర. ఇప్పుడు ఆ 3 లక్షలు మళ్ళీ ఇప్పుడు డబ్బు చేయాల్సి వస్తుంది ఫీజు కట్టడానికి. అదే అప్పు కోరకపోతే ఏం చేస్తాడు? నేను అదే అన్నా కదా, ఇప్పుడు లోన్లు పెట్టారు. ఆ లోన్లు పెట్టినప్పుడు అంటే సక్రమంగా కాలేజీ కట్టాలి వీళ్ళు. అంతే. అదే చాలా మంది 95% చేసే తప్పులు ఇవే. ఈ తప్పులు చేశారంటే సంకనాకి పోతారు. మీతో పాటు మీ ఫ్యామిలీ కూడా నువ్వు సంకనాకి చేసినట్టే. నీకు ఆన్ టైంలో మాస్టర్స్ కంప్లీట్ అవ్వకపోతే నీకు ఇక్కడ లైఫ్ లేదు, నెక్స్ట్ వీసా రాదు. అది మాత్రం బ్లైండ్గా ఫిక్స్ అయిపో. నువ్వు ఎంజాయ్ చేద్దాం తిరుగుదాం అంటే ఇక్కడ నడవదు. నువ్వైతే ఇక్కడికి రావాలంటే పాయింట్ నెంబర్ 1 అసలు అందరికి మెయిన్ సోర్సు మాస్టర్సే. నీకు అదే కంప్లీట్ చేయకపోతే నీకు ఇక్కడ జీవితమే లేదు. నువ్వు తెచ్చిన లోను తీర్చలేవు, ఇంట్లో పెట్టిన బంగారం ఇంట్లో ఇవ్వలేవు. అది ఓపెన్. సో నీ ఫైనల్గా చెప్పే పాయింట్ ఏంటంటే, ఏం డెసిషన్ తీసుకున్నా 1-2 సార్లు కూర్చొని ఆలోచించి డెసిషన్ తీసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. ఉంటాయి ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, ఏ ఇబ్బంది లేదు. ఓపెన్గానే మాట్లాడుకుందాం. ఓపెన్ టాక్ రేపు నుంచి మీకోసం అవసరమైతే లైవ్ కూడా పెడతాము. ఓకేనా? మీకు ఇంకా ఆనందంగా ఉంది, అప్లికేషన్ ప్రాసెస్ చేయాలంటే నాకు మెసేజ్ చేయండి, లేదా అన్నకు మెసేజ్ చేయండి. ఓకేనా? వితిన్ నెలలో యూకేలో దింపేస్తాం, లేదా ఏ కంట్రీ కావాలంటే ఆ కంట్రీలో దింపేస్తాం. ఇబ్బంది లేదు. మనకు కూడా 2-3 కన్సల్టెన్సీలు ఉన్నాయి. ఓకేనా? మేమేం ప్రమోషన్లు చేయట్లేదు. మీకు అంత ఆనందంగా ఉంటే కనుక ఆల్వేస్ వెల్కమ్ రండి. నాకు తెలుసు ఈ వలస అనేది ఆగదు. స్టూడెంట్ ఏమంటారు మైగ్రేషన్, స్టూడెంట్ మైగ్రేషన్ ఆగదు. మీరు వస్తారు, ఇబ్బందులు పడతారు, ఫ్యామిలీ నాశనం అవుతూనే ఉంటాయి, బాగుపడతానే ఉంటాయి. నేను ఒకటే చెప్పేది ఏంటంటే, కష్టపడండి, సేవ్ చేసుకోండి, ఇన్వెస్ట్ చేయండి. అది ఏదైనా కానీ, బిజినెస్ అయినా కానీ, గోల్డ్ అయినా కానీ, ల్యాండ్ అయినా కానీ, ఏదైనా కానీ సేవ్ మనీ, ఇన్వెస్ట్, గ్రో. అంతే. ఇది ఒకటే నేను చెప్పేది. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్. ఇదేరా జీవితం. ఈరోజు మన సూర్యబాబాయ్ అడ్డాతో మనము ఈరోజు చిట్ చాట్ ఎండ్ చేస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇదేరా జీవితం అండ్ సూర్యబాబాయ్ అడ్డా as well. థ్యాంక్ యూ సో మచ్. బై బై.